హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇకపై వారానికి 4 రోజులే పని, ఉద్యోగుల సంతోషం. ఇకపై వారానికి 4 రోజులే పని, 5 రోజులు పనిచేయాలని కోరితే అనేక మంది ఉద్యోగులు రాజీనామా కూడా చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు, ఏ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారా? అయితే వారానికి 5 రోజులు పనిచేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు వారంలో 4 రోజులు పనిదినాల నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీన్ని తాజాగా యునైటెడ్ కింగ్డమ్లో అమలు చేస్తున్నారు. 200 కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం 4 రోజుల పనివారాన్ని అంగీకరించాయి. ఈ సంస్థలు సమిష్టిగా 5,000 మందికి పైగా ఉద్యోగులు నియమించుకున్నాయి. వీటిలో ఎక్కువ భాగం చారిటీ, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి. 4-డే వీక్ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేసిన నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇది ఉద్యోగులు, యజమానులు ఇద్దరికీ ఉపయోగకరమైందని అనేక బ్రిటిష్ కంపెనీలు ఇప్పటికీ ఈ విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయి. ప్రారంభంలో మార్కెటింగ్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో దాదాపు 30 కంపెనీలు ఈ మార్పును ఆమోదించాయి. ఆ తర్వాత చారిటీ, ఎన్జిఓ, సామాజిక సంరక్షణ రంగాల నుంచి 29 సంస్థలు, టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో 24 సంస్థలు ఈ మార్పు ఆమోదించాయి. ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకతను పెంచడానికి, ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడుతుందని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే లండన్ నగరంలోని వ్యాపారాలు ఈ ట్రెండ్ను ముందుగా స్వీకరించారు. రాజధానిలో 59 సంస్థలు ఇప్పటికే 4 రోజుల పనివారం విధానాన్ని అనుసరిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత పనితీరు పట్ల ఉన్న సాంస్కృతిక మార్పుల ప్రభావంతో ఈ నిర్ణయానికి మరింత ఆదరణ పొందింది. కొన్ని సంస్థలు, ప్రాముఖ్యంగా జేపీ మోర్గాన్, అమెజాన్ వంటి కంపెనీలు వారానికి 5 రోజుల కార్యాలయంలో హాజరు కావాలని కోరుతున్నా చాలామంది ఉద్యోగులు రిమోట్ పనిని ఆశిస్తున్నారు. అయితే ఈ క్రమం 4 రోజుల పనివారాన్ని క్రమంగా అంగీకరించడాన్ని 5 రోజుల పనివేళ ప్రస్తుతం పాతకాలపు జ్ఞాపకమని పలువురు వాదిస్తున్నారు. అయితే అక్కడ ఉద్యోగులు అయితే చాలా